రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వంలో అనేక పథకాలు అమలు చేస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని చేగొమ్మలో గోదాం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామని వెల్లడించారు. ధరణితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని చేగొమ్మలో గోదా ప్రారంభంలో పాల్గొని మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామని వెల్లడించారు. ధరణితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని వెల్లడించారు. కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీ నాయకులకు అంటించారని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు. ఎవరు ఎన్ని కారు కూతలు కోసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. ఎవరు ఎన్ని ఆవాకులు చవాకులు పేలినా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని చేగొమ్మలో గోదా ప్రారంభంలో పాల్గొని మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామని వెల్లడించారు. ధరణితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని వెల్లడించారు. కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీ నాయకులకు అంటించారని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు. ఎవరు ఎన్ని కారు కూతలు కోసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. ఎవరు ఎన్ని ఆవాకులు చవాకులు పేలినా ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని చెప్పారు. ఎవరి తాటాకు చప్పులకు బెదిరేది లేదని హెచ్చరించారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. సన్నవడ్లను ఇతర ప్రాంతాలకు పంపించకుండా రాష్ట్రంలోని పేదలకు రేషన్ ద్వారా ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. కాగా నాదర్గుల్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు పొంగులేటి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన కుమారుడిని కాపాడుకునేందుకు పొంగులేటి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆయన పొంగులేటి కాదని పొంగులూటి అని ఆరోపించారు. నాదర్గుల్ భూముల కుంభకోణం బయటపడుతోందని, పొంగులేటిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని, సమాధానం లేనప్పుడు బూతులను వెతుక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోందని, మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతగా పొంగులేటి మాట్లాడారని విమర్శించారు. మైనింగ్ అవినీతిని అధికారులే గుర్తించారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే తప్ప పొంగులేటి చెబుతున్నది తప్ప ఏదో ఒకటి తేలాలన్నారు. కంటైనర్పై రాఘవ కన్స్ట్రక్షన్ పేరు, కాంగ్రెస్ జెండా ఎందుకు ఉన్నాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అధికారుల నోటీసు కాపీని ఆదుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ ఉద్యోగి ఇచ్చిన కాపీనే తాను అసెంబ్లీలో చూపించానని వెల్లడించారు. నాదర్గుల్లో భూములు కాపాడింది బీఆర్ఎస్ అని, 2016లో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో చేర్చామని తెలిపారు. కంపెనీలు కేసు వేస్తే సింగిల్ డివిజన్ బెంచ్లలో ప్రభుత్వం లాయర్లతో వాదించి గెలిచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు పొంగులేటి చెబుతున్నట్లు అవి ప్రభుత్వ భూములైతే ఎందుకు కంపెనీల బోర్డులు మారుతాయన్న హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని చెప్పారు. ఎవరి తాటాకు చప్పులకు బెదిరేది లేదని హెచ్చరించారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. సన్నవడ్లను ఇతర ప్రాంతాలకు పంపించకుండా రాష్ట్రంలోని పేదలకు రేషన్ ద్వారా ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. కాగా నాదర్గుల్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు పొంగులేటి
శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన కుమారుడిని కాపాడుకునేందుకు పొంగులేటి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆయన పొంగులేటి కాదని పొంగులూటి అని ఆరోపించారు. నాదర్గుల్ భూముల కుంభకోణం బయటపడుతోందని, పొంగులేటిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని, సమాధానం లేనప్పుడు బూతులను వెతుక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోందని, మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతగా పొంగులేటి మాట్లాడారని విమర్శించారు. మైనింగ్ అవినీతిని అధికారులే గుర్తించారని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే తప్ప పొంగులేటి చెబుతున్నది తప్ప ఏదో ఒకటి తేలాలన్నారు. కంటైనర్పై రాఘవ కన్స్ట్రక్షన్ పేరు, కాంగ్రెస్ జెండా ఎందుకు ఉన్నాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అధికారుల నోటీసు కాపీని ఆదుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ ఉద్యోగి ఇచ్చిన కాపీనే తాను అసెంబ్లీలో చూపించానని వెల్లడించారు. నాదర్గుల్లో భూములు కాపాడింది బీఆర్ఎస్ అని, 2016లో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో చేర్చామని తెలిపారు. కంపెనీలు కేసు వేస్తే సింగిల్ డివిజన్ బెంచ్లలో ప్రభుత్వం లాయర్లతో వాదించి గెలిచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు పొంగులేటి చెబుతున్నట్లు అవి ప్రభుత్వ భూములైతే ఎందుకు కంపెనీల బోర్డులు మారుతాయన్న హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరులేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకవట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిగూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ చేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు.